ప్రార్థన చేసుకుందామండి. అందరూ మోకరించి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. ఎన్నో విలువైన సంగతులు నీ పిల్లలకు వివరించటానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి తమను తామే మోసపుచ్చుకొనకుండా విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రియులరా, ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఈ సమయంలో ఒక చక్కటి ఆలోచనాత్మకమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో కొన్ని మాటలు చూద్దాం ప్రియులారా ఈ సందర్భంలో. ఎందుకంటే భూమి మీద భక్తులుగా పిలువబడుతున్నటువంటి వారు తమ భక్తిని ఎంతకాలం ఈ భూమి మీద కొనసాగించాలి? పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం చదువుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక ఎన్నో సందర్భాల్లో మనం చదువుకున్నాం, అయినప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఈ మాటను మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూడగలిగితే ప్రియులారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యం. చాలండి ప్రియులారా, ఈ సందర్భంలో క్రైస్తవులని పిలువబడుతున్న వారందరూ ఆలోచించవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మీకు నేర్పించాలని నేను సిద్ధపడి ఆశపడుతున్నాను. కొంచెం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఎందుకంటే చెప్పబడుతున్న ప్రతి మాట వాక్యానుసారమైనదా కాదా? ఈరోజు ప్రకటిస్తున్నటువంటి ప్రతి మాట వాక్యానుసారమైనదా కాదా? నేను వింటున్నటువంటి మాట నా ఆత్మకేమైనా అవసరమైనదా కాదా? ఈరోజు నేను చేస్తున్నటువంటి పని వాక్యం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది మనం చాలా జాగ్రత్తగా బైబిల్ని అడుగుదాం. సమాజంలో ఉన్న మనుషుల్ని అడిగితే మనకి చెప్పరు సరైనటువంటి విధానంలో. క్రైస్తవులుగా మనం చేస్తున్నటువంటి ప్రతి పనిని గూర్చి సరి అయినటువంటి సమాచారం ఇవ్వగలిగేది దేవుని గ్రంథము మాత్రమే. బోధించే వారికి కూడా కొంతమందికి సరైన సమాధానం తెలియదు, సరైన ఆన్సర్ తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే నిర్ణయించుకుంటారో, ఏదైతే వాళ్ళు ఇది సరైనదని దాని మీద కూర్చుంటారో అంతవరకే వాళ్ళకి అది సరైనదిగా కనపడుతుంది. కానీ అసలు నేను చేస్తున్నది, నేను అనుసరిస్తుంది బైబిల్ సపోర్ట్ చేస్తుందా లేదా, నేను చేస్తున్నటువంటి క్రియ వల్ల దేవునికి మహిమ ఉందా లేదా, నేను చేస్తున్నటువంటి క్రియ భక్తి పేరట బైబిల్ ఏమైనా సపోర్ట్ చేస్తుందా లేదా అన్న ఆలోచన అవగాహన లేనటువంటి కొందరు విశ్వాసులు కొన్ని సహవాసాలు చేస్తున్నటువంటి పనులను బట్టి బైబిల్ ఏమని సమాధానం చెబుతుందో మనం బైబిల్లోకి వెళ్ళి చూడాలి ప్రియులారా. ముందు ఈ పాఠానికి సంబంధించిన కొన్ని బేసిక్స్ పాయింట్స్ మనం చూద్దాం. ఎందుకంటే ఈ బేసిక్స్ పాయింట్స్ మనకు తెలియకుండా మనం ఏదో ఒక సహవాసాన్నో ఒక వ్యక్తినో విమర్శిస్తున్నారనేటటువంటి వక్రీకరణ ఈ సమాజంలో బాగా జరుగుతుంది. ఎందుకంటే ఒక సేవకుడు ఏదైనా మాట్లాడుతున్నాడు అని అంటే అసలు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఈయన,
ఇది సరి అయిందా కాదా, ఇది బైబిల్ సపోర్ట్ చేస్తుందా లేదా, ఈ సేవకుడు ఇలా వక్రీకరించి మాట్లాడుతున్నాడు అని అంటే అసలు ఈ వక్రీకరణ గురించి బైబిల్ ఏం చెబుతుంది, ఇదిగో నేను చేస్తుంది సరి అయిందా కాదా. ఎదుటి వారిని గురించి మనం మాట్లాడే కంటే అసలు మనం చేస్తున్నటువంటిది సరైందా కాదని మనం చెక్ చేసుకోవాలి ప్రియులారా. మనకు మనం చెక్ చేసుకున్నప్పుడే మన పనికి తగినటువంటి ప్రతిఫలం దేవుడిస్తాడు. నువ్వు చేసేది లోక సంబంధమైనది, దేహ సంబంధమైనది, ఏదో ఈ భౌతిక శరీరం కోసం ఒక ఆచారబద్ధంగా నువ్వు చేసేటటువంటి భక్తి అయితే దాని వలన నీకు వచ్చే లాభం లేదు. రెండవది, నువ్వు చేస్తున్న దాన్ని బైబిల్ సపోర్ట్ చేయకపోతే నీకు ఎలాంటి ఆశీర్వాదం రాదు. నువ్వు చేస్తున్నటువంటి భక్తి పేరట కార్యక్రమాలలో దేవునికి ఇష్టమైన విశ్వాసం నీకు లేకపోతే నువ్వు చేస్తున్నంత వ్యర్థమని బైబిల్ చెప్తా ఉంది. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు చేస్తున్న క్రియ వలన దేవునికి మహిమ రావాలి, అవునా కాదా? ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి విశ్వాసి గమనించవలసిన విషయం ఏంటంటే ఈ భూమి మీద భక్తి పేరట మనం చేస్తున్న ప్రతి క్రియ వలన దేవునికి మహిమ రావాలి, దేవునికి మహిమ రావాలి, దేవుని మహిమపరిచేలాగానే మనం పనిచేయాలి. అందుకే ప్రియులారా, ఈ సందర్భంలో కొన్ని విషయాలు మిమ్మల్ని హెచ్చరిస్తూ కొన్ని బేసిక్స్ మీకు చూపించాలనుకుంటున్నాను. మత్తయి వార్త 7వ అధ్యాయం కొంచెం త్వరగా తీసే ప్రయత్నం చేద్దామని, ఎందుకంటే ఎక్కువ విషయాలు మీకు తెలియజేస్తేనే ఈ పాఠంలో ఉన్నటువంటి సత్యం మీకు అర్థమవుతుంది. మత్తయి వార్త 7వ అధ్యాయము 24వ వచనం చదవగలిగితే ప్రియులారా చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. భూమి మీద ఉన్న ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు గమనించవలసినటువంటి విషయాలు ఇవి. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ చెబుతున్నాడు, ఇదిగో ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడు. అంటే దేవుని మాట ప్రకారం చేసేవాడు బండ మీద పునాది వేసుకున్న బుద్ధిమంతుడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ప్రకారం చేయనివాడు ఏమంటారు వాళ్ళని? బుద్ధిహీనుడు. ఆ బుద్ధిహీనుడు ఇసుక మీద పునాది వేసుకుంటాడు. ఇసుక మీద పునాది ఎంతకాలం ఉంటుందండి? ఆలోచించండి, ఇసుక మీద పునాది ఎంతకాలం ఉంటుంది? సరి అయినటువంటి గాలి, సరి అయినటువంటి వర్షం రానంత వరకే నిలబడుద్ది ఆ పునాది. గట్టిగా గాలి కొడితే, గట్టిగా వర్షం వస్తే ఆ ఇల్లు కూలిపోతుందంటున్నాడు దేవుడు. అంటే క్రైస్తవులమైనటువంటి మనం లోక సంబంధమైన ఆచారాలతో క్రైస్తవుడనే పునాది వేసుకోకూడదు. మరి దేంతో నీ పునాది వేసుకోవాలంటే క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇదిగో ఈయన మాటలు విని వాటి చొప్పు చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుడు. మరి బుద్ధిమంతుడుకు ఉండవలసిన లక్షణాలు ఏంటో మనం చూడాలి. ఇప్పుడు ఎవరు దేవుని మాట వింటున్నారు, ఎవరు బుద్ధిమంతులు, ఎవరు ఇల్లు కూలిపోదంటున్నాడు. జాగ్రత్తగా మనం ఆలోచించాలి ప్రియులారా. మరి బుద్ధిమంతునికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసం కలిగిన నీవు, ప్రభు మాటను బట్టి బ్రతుకుతున్న నీవు లోక మర్యాదను అనుసరింపక, ఏం చెప్పాడు ఇక్కడ పౌలు గారు? విశ్వాసివైన నీవు, ప్రభు మాటను బట్టి బ్రతుకుతున్న నీవు లోక మర్యాదను అనుసరించటానికి వీల్లేదు. లోక మర్యాద అంటే ఏంటి? మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం వచనం కూడా 7. ఏం మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ? వారు చూసారండి, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. విశ్వాసం కలిగిన నీవు లోక మర్యాదను అనుసరించకుండా, మానవులు కల్పించిన పద్ధతులు ఏవో తెలుసుకోకుండా బుద్ధిహీనుడుగా మారిపోతే
ఆ బుద్ధిహీనతతో చేస్తున్న ఈ భక్తి ప్రభువుకి మహిమ తీసుకురాదు. మరి ఏం చేయాలి? నాకు తెలియదే నువ్వు అంటున్నావు. మరి ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలో దేవుని గ్రంథం హెచ్చరిస్తుంది. కానీ హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా, ఇదిగో నేను చేస్తుంది కరెక్ట్, ఇది నా ఇష్టం, ఇది నా భక్తి, ఇది మా సహవాసానికి ఉన్న కట్టుబాటు, వెరీ గుడ్, మంచిది, కాదనట్లేదు. కానీ దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడో తెలుసా? నువ్వు చేస్తున్న పనిని పరీక్షించి చూసుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. సరే, ఏం మాట్లాడుతున్నాడా? సంఘానికి చెబుతున్నాడండి పౌలు గారు. నువ్వు చేస్తున్నటువంటి పని పరీక్షించుకోవాలి. నేను చేస్తుంది వాక్యానుసారమా, లోకానుసారమా? దేనిని బట్టి చేస్తున్నా నేను ఈ క్రియ? నేను ఒక విశ్వాసిగా నువ్వు ఆలోచించవలసినటువంటి రైట్స్ నీకున్నాయని బైబిల్ చెప్తా ఉంది. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే చెక్ చేసుకోవాలి, ఇతరులను కాదు. నన్ను నేను చెక్ చేసుకోవాలి. దేవునికి ఇష్టమైన విశ్వాసం కలిగి ఉన్నానా లేదా? దేవుని మాటను నేను అనుసరిస్తున్నానా లేదా? దేవుని మాట ప్రకారం బ్రతుకుతున్నానా లేదా? నేను చేస్తున్నటువంటి క్రియ వాక్యం సపోర్ట్ చేస్తుందా లేదా? ఈ ఆలోచన ఎవరికి ఉందండి? నేను చేస్తున్న క్రియ వల్ల నేనొక్కడిని ఆనందపడితే చాలు అనుకుంటున్నావు నువ్వు. నేను చేస్తున్నటువంటి క్రియ వల్ల ఈ నా సంఘం ఆనందపడితే చాలు, నా సేవకుడు ఆనందపడితే చాలు అనుకుంటున్నావు నువ్వు. కానీ నువ్వు ఏది చేసినా దేవునికి మహిమ రావాలి. ఆయన మహిమ కోసమని నేను ఏర్పాటు చేసుకున్నాడు భూమి మీద. ఎవరికి నచ్చినట్టు వాడు చేసుకుని వెళ్ళిపోతే, క్రైస్తవ్యం మీద బురద జల్లే అవకాశాన్ని నువ్వు కల్పిస్తుంటే దేవుడు ఆవేదన పడడా? దేవునికి అవమానం కాదా అది? అసలు ఈ పని నేను ఎందుకు చేస్తున్నా? కేవలం మేం మాత్రమే ఎందుకు చేస్తున్నాం? బైబుల్ అంతా ఒకటే బోధని బోధిస్తున్నప్పుడు, బైబిల్లో ఉన్న క్రియా విధానం అంతా ఒకటేనని అపోస్తులు బోధిస్తున్నప్పుడు, క్రీస్తు నేర్పించినప్పుడు, బైబుల్ సపోర్ట్ చేయని క్రియలు చేస్తూ ఇది క్రైస్తవ్యం అని చెప్పుకోవటానికి సిగ్గుండాలి కదండి కొద్దిగా అయిన క్రైస్తవ్యానికి. అందుకే అంటున్నాడు, పల్లె నుంచి పట్టణం వరకు చేస్తున్న ప్రతి క్రైస్తవుడు గమనించవలసిన విషయం ఏంటంటే, ఎవడు ఏది చేసినా వాక్య ప్రకారం ఉండాలి. వాక్యం సపోర్ట్ చేయనటువంటి బోధ అయినా, వాక్యం సపోర్ట్ చేయనటువంటి క్రియ అయినా, వాక్యం సపోర్ట్ చేయనటువంటి సంఘమైనా పాతాళానికి తొక్కివేయబడుతుంది. అది భక్తి పేరట నువ్వు ధరించిన ఈ వేషం సున్నం కొట్టిన సమాధిని చూపిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏం మారిందండి క్రైస్తవ్యం? ఎక్కడ మారారు భక్తులు? అందుకే అన్నాడు, భక్తుడు దేశములో లేడు. విశ్వాసులు మనుషుల నుంచి గతించిపోతున్నారు అంటున్నాడు ఆయన. ఎందుకు? ఎందుకంటే అందరూ క్రైస్తవులు అనేటటువంటి వేషాన్ని ధరించారంతే. ఏం మారింది క్రైస్తవ్యం? ఎక్కడ చూసిన సంఘాలు, ఎక్కడ చూసిన సేవకులు, విస్తారంగా సభలు జరుగుతున్నాయి. ఎవడి ప్రవర్తన మారింది సమాజంలో? సస్తారని దేవుడు హెచ్చరించిన ప్రవర్తన మార్చుకున్నటువంటి దౌర్భాగ్యులు సంఘంలోకి వెళ్ళి ప్రభువా ప్రభువా అని పిలిస్తే ఏంటయ్యా మీ కొరిగేది? మీరు ఆలోచించండి. అందుకే ప్రభు ఆవేదన పడుతున్నాడు, నా తండ్రికి రావలసిన మహిమ రావట్లేదు ఈ మనుషుల ద్వారా. అందుకంటున్నాడు ఆయన, ఇదిగో మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశాలుగా బోధిస్తున్నటువంటి ఈ బోధలన్నీ మీరు కలిగించుకొని నా తండ్రిని వ్యర్థంగా ఆరాధిస్తున్నారే, దానివల్ల ఏంటి మీకు లాభం? అందుకే అంటున్నాడు, ప్రియులారా మీరు ఆలోచించండి. మీరు ఏది చేసినా వాక్యానుసారమై ఉండాలి. ఉందా మాట బైబిల్లో? చూద్దాం ఒకసారి. యాకోబు గారు రాసిన పత్రిక, నువ్వేది చేసినా, ఎంత పెద్ద గొప్ప సంఘమైనా సరే, నువ్వేది చేసినా
యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. ఎవరో ఏదో చెప్పారండి, వాళ్ళు చెప్పారండి, వీళ్ళు చెప్పారండి, అక్కడి నుంచి వచ్చిన ఆయన చెప్పాడండి, చెప్పిన ఆయన ఎక్కడోడు కాదండి, అమెరికా నుంచి వచ్చాడండి, పలానా హైదరాబాద్ నుంచి వచ్చాడండి, విజయవాడ నుంచి వచ్చాడండి. వాడు ఎక్కడి నుంచి వచ్చినా వాడు చెప్పింది వాక్య ప్రకారమై ఉండాలి, వాక్య ప్రకారమై ఉండాలి. అందుకే అంటున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా. వాక్య ప్రకారం. దేని ప్రకారం? చెప్పిన సేవకుడు ప్రకారం కాదు, వచ్చినటువంటి ఆయన చెప్పిన ప్రకారం బ్రతకాలి మీరు. అందుకే అంటున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండాలి. అంటే ప్రతి ఒక్కని క్రియ అది వాక్య ప్రకారమై ఉండాలి. నీ విశ్వాసం దేవునికి ఇష్టంగా ఉండాలి. విశ్వాస సంబంధమైన క్రియలన్నీ దేవునికి మహిమ తీసుకురావాలి. దేవునికి అవమానం జరుగుతుందన్న ఆలోచన లేదండి. ఎంతమంది అన్యులు హేళన చేస్తున్నారండి వాళ్ళ క్రైస్తవ్యాన్ని, ఎంతమంది చీపుగా మాట్లాడుతున్నారండి క్రైస్తవ్యాన్ని. ఈరోజు వాక్యం అర్థం కాకుండా భక్తి పేరట చేస్తున్నటువంటి అనేకమైనటువంటి క్రియలను బట్టి అన్యజనులు హేళన చేస్తున్నారు క్రైస్తవ్యాన్ని. అసలు అన్యుల ఇష్టాన్ని నెరవేర్చొద్దు, అన్యజనుల ఆచారాలు సాంప్రదాయాలు సంఘములకు తీసుకురావద్దు అని బైబిల్ హెచ్చరిస్తున్నా వాళ్ళెవరో చేసినట్టు నేను చేస్తానంటావేంటి? ఆలోచించు ఒకసారి. అందుకే బైబిల్ ఉంటుంది కదా, ప్రియులరా, నువ్వు చేస్తున్నటువంటి క్రియలను బట్టి దేవునికి అవమానం జరుగుతుంది. రోమీలకు రాసిన పత్రిక చూడండి, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా. ఎవరిని బట్టి? ఎవరు వీళ్ళు చూద్దాం ఒకసారి. 1వ అధ్యాయం 2-7 వచనాలు కలిసి ఉంటాయి. ప్రారంభ మాటలు చూడండి. దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడనైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారందరికీ. ఎక్కడ పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండటానికి సంఘములోకి పిలిచాడు. ఎక్కడున్నోళ్ళు ఎక్కడ పిలిచాడు? లోకములో ఉన్నటువంటి వారిని సంఘములోకి పిలిచాడు. సంఘములోకి పిలిచినటువంటి వారందరికీ చెబుతున్నాడు, మీరు పరిశుద్ధులుగా ఉండాలి. మీరు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి మీరు మరలా సమాజములో ఉన్నటువంటి వాటిని అనుసరిస్తే మిమ్మును బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. ఎందుకో తెలుసా? మీకు అర్థం కావాలి కదండి. ఎందుకు దేవుని నామం దూషింపబడుతుందో, సంఘానికి వచ్చినటువంటి వారు చేస్తున్న క్రియలేంటో మీకు అర్థం కావాలి. చూపిస్తా ఇప్పుడు. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక చూడండి ప్రియులారా, ఎందుకు ఆయనకి అవమానం జరుగుతుందో చూడాలి మీరు. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి చూద్దాం ప్రియులారా. 20 నుంచి, వారంటే ఎవరు? లోకములో నుంచి సంఘములోకి పిలువబడి ప్రత్యేకించబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి వారు దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నారే, వాళ్ళని గూర్చి మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. భక్తి అంటే ఏదో ఒక దినానికి, ఒక వారానికి, ఒక నెలకు, ఒక సంవత్సరానికి పరిమితమైంది కాదు. భక్తి అంటే ఏమర్థమైంది క్రైస్తవ్యానికి? ఆలోచించండి ఒకసారి. అందుకే అంటున్నాడు, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. బాప్తీస్నాన్ని పొందటానికి ముందన్న క్రియలే గొప్పవంటున్నాడు దేవుడు. ఎందుకు? బాప్తీస్నం పొందిన తర్వాత నువ్వు చేసేటటువంటి క్రియలు వాటికంటే ఘోరంగా మారిపోతున్నాయి అంటున్నాడు.
ఒకసారి సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, సంఘములో చేర్చబడిన తర్వాత మరలా లోకం వైపుకి వెళ్ళిపోతున్నారని బాధపడుతున్నాడు తండ్రి. ఇట్లాంటి వారి గురించి ఆయన మాట్లాడుతున్నాడు కదా. ఇట్లాంటి వారి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 22వ వచనంలో, కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడినటువంటి పంది మరలా బురదకు చేరినట్లు. మీరు ఆలోచించండి ప్రియులారా, ఈరోజు భక్తి అనేది వేషధారణలుగా మారిపోయింది. ఈరోజు భక్తి అంటే టైంపాస్గా మారిపోయింది. వాళ్ళ భక్తి ఏదో వాళ్ళ స్వలాభం కోసమే మందిరానికి వస్తున్నట్టుగా మారిపోయింది భక్తి. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నాయనా, నా పట్ల నీకుండవలసినటువంటి భక్తి ఒక దినానికి పరిమితమైనది కాదు, ఒక వారానికి పరిమితమైంది కాదు, ఒక నెలకు పరిమితమైంది కాదు భక్తి. మరి భక్తి ఎంతకాలం కొనసాగించాలి? భక్తుడైన వానికి వస్తున్నటువంటి శ్రమ, ఆ శ్రమ యొక్క కాలం ఎంత? అందుకే మొన్న ఒక పరిచయ భాగంగా మొదటి భాగం మాట్లాడాను. ఇది రెండవ భాగంగా మీరు రాసుకోండి. ఇది రెండవ భాగంగా మీరు రాసుకోవాలి. ఏంటనంటే, శ్రమ దినాలు, ఉపవాసాలు, వాక్యానుసారమా, దాని గురించి మనం చూస్తున్నాం. మొదటి భాగం ఆల్రెడీ పరిచయ భాగం మాట్లాడేశాను. అది యూట్యూబ్ ఛానల్లో ఉందండి, వీఫర్లాడ్ మినిస్ట్రీస్లో ఉంటుంది మా ఛానల్లో. మొదటి భాగం వింటే రెండో భాగం మీకు క్లారిటీ వస్తుంది. ఇందులో మీరు రాసుకోవలసిన ప్రాముఖ్యమైనటువంటి సబ్ టైటిల్ ఏంటంటే, క్రైస్తవుని శ్రమకాలం ఎంత? జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది విమర్శ కాదు. దేవుని వాక్యం ఏమని హెచ్చరిస్తుందో దాని వైపుకి వెళ్ళి మనం పరిశోధన చేద్దాం. అందుకే ప్రభువారు అన్నాడు, మీలో ఎవనికైనా చెవులుండిన ఎడల, మార్క్స్ వార్త 4:23 అదే చెప్తాడు ఆయన. మీలో ఎవనికైనా చెవులున్న ఎడల. ఎందుకు చెప్పాడంటే ఈ మాట, కొంతమంది శాస్త్రులు పరిచయాలు చేస్తున్నటువంటి బోధకు వ్యతిరేకంగా ఉంది యేసుక్రీస్తు వారి బోధ. అర్థమవుతుందా మీకు? యేసుక్రీస్తు వారి బోధ ఎలా ఉందంటే, ఒక కత్తి తీసుకొని డైరెక్ట్ గొంతులో దింపితే ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన బోధ. కానీ శాస్త్రుల పరిచయాల బోధ ఎలా ఉందంటే, చక్కగా జోలబానట్టు ఉందండి. మట్టి గోడకి కనుక గచ్చిపోత పూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వాళ్ళ బోధ. కానీ యేసుక్రీస్తు వారి బోధ అలా లేదు. అధికారంతో కూడిన బోధ అయింది. ప్రతి ఒక్కడికి నొచ్చుకునే బోధ, ప్రతి ఒక్కడిని బాధకు పెట్టేటటువంటి బోధ. అట్లాంటి బోధ చేస్తున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మరి వినాలంటే దేవు అవసరం, మనకి చెవులు అవసరం కదండి. అందుకే అన్నాడు, మీలో ఎవరికైనా చెవులు ఉన్న ఎడల అన్నట్టు. మీలో ఎవరికైనా చెవులు ఉన్న ఎడల మీరు జాగ్రత్తగా వినమంటున్నాడు ఆయన. విని ఏం చేయాలి? ఇదిగో ఈయన ఎవడో వక్రీకరిస్తున్నాడండి మమ్మల్ని, ఇదిగో మేము ఇలా చేస్తున్నామని మాకు నొప్పి కలిగే మాటలు చెబుతున్నాడండి అనే ఆలోచన పక్కన పెట్టి, అసలు దేని గురించి మాట్లాడుతున్నారో బైబిల్ ఏం చెబుతుందో మనసు పెట్టి, ఒకనాడు ప్రారంభ సంఘం చేసినట్టుగా నువ్వు చేయాలి. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. ఎందుకంటే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, నిజంగా నీ చెవులుండి నువ్వు వినగలిగే మనసు నీకు వింటున్నావా? వింటే ఒకసారి ఆ మాట కూడా మనం చూద్దాం. 17వ అధ్యాయము 11వ వచనం చూడండి. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచు వచ్చింది. సంఘం చేయవలసిన ప్రాముఖ్యమైన పనిదండి. ఈయన ఎవరో వచ్చి ఇదిగో వక్రీకరించి ఇలా మాట్లాడుతున్నాడు, ఇదిగో మేము ఎప్పుడు విన్నటువంటి బోధన చేస్తున్నాడు అనే ఆలోచనకి వచ్చినప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే, ఎదురు కూర్చొని నువ్వు చేయవలసింది ఏంటంటే, మొత్తం రాసుకొని అసలు బైబులు అలా చెబుతుందా లేదా, ఏం నోటి మాట చెప్పాడా, ఈరిస్తో చెప్పాడా, విమర్శతో చెప్పాడా, విభజనతో చెప్పాడా, లేకపోతే అపవాది సంబంధిగా ఈ లోక సంబంధంగా మాట్లాడుతున్నాడా అనేది నీకు అర్థం కావాలంటే నువ్వు ప్రతి పాయింట్ కూడా రాసుకొని నువ్వేం చేయాలంటే లేఖనాలను పరిశోధన చేసి తెలుసుకోవాలి. అంతేగాని గుడ్డెదు చేలో పడ్డట్టుగా ఏదో చెప్పేసాడు కదా అని చెప్పేసి నువ్వు చేస్తే దాని వలన దేవునికి మహిమ లేదు. అది నువ్వు గమనించాలి. అందుకే ప్రియులరా, క్రైస్తవుని శ్రమకాలం ఎంత, అసలు బైబిల్ ఏం చెప్పింది దీని గురించి ఆలోచించండి. ఒకసారి జాగ్రత్తగా ఆలోచిద్దాం కొద్దిగా. ఎందుకంటే కొంతమందికి ఇది నొప్పి కలిగే మాట అయినా కూడా మనం నిందాం. క్రైస్తవుని శ్రమకాలం ఎంత, బైబిల్ ఏం చెప్పిందండి క్రైస్తవుని శ్రమకాలం గురించి? కొన్ని మాటలు చూడగలిగితే ప్రియులారా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక
పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట పేతురు గారు అక్కడ మాట్లాడుతున్నారు. ఏంటి చూద్దాం. చూడండి, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను అన్నాడు. క్రైస్తవుడికి ఎప్పుడు వస్తుంది బాధ? క్రైస్తవుడు అయిన తర్వాత వస్తుంది. మరి క్రైస్తవుడు కాకముందు బాధలు పోతాయని ప్రభువుని నమ్మంగా మనం. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. అంటే భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషికి శ్రమలు అనేవి 2 రకాలుగా వస్తాయి. జాగ్రత్తగా వినాలి. ఈ బేసిక్స్ నాలెడ్జ్ తెలియనటువంటి వారందరూ అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ కలిపిచ్చి చెరిపేసేసి ఇదే శ్రమ ఇదే బోధని ఈ సమాజానికి ఎక్కిచేసిందండి అపవాది. అందుకే మనం జాగ్రత్తగా వీటి గురించి మనం చూద్దాం. ఈ 2 రకాల శ్రమలు బాధలు ఎలా ఉంటాయి మనిషికి అంటే, ఒకటి దేహ సంబంధమైన శ్రమ. ఈ శ్రమలో ఆకలి శ్రమ, వస్త్రహీనత అనే శ్రమ, ఇల్లు అనే శ్రమ, అధికార శ్రమ, ఆప్తుల శ్రమ, రక్త సంబంధుల శ్రమ, అనేకమైనవన్నీ కూడా దేహ సంబంధమైనవి. ఈ శ్రమలన్నీ కూడా పౌలు గారు అంటాడు, ఈ శ్రమలన్నీ కూడా ఎన్నిక చేయబడవు అన్నట్టు. మరి ఏ శ్రమలు ఎన్నిక చేయబడతాయి? ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చేసావో, క్రైస్తవుడుగా నువ్వు విశ్వాసిగా సంఘంలో చేర్చబడ్డావో, ఆ క్రైస్తవుడైన దగ్గర నుంచి క్రీస్తు నిమిత్తం, క్రీస్తు పరిచర్య నిమిత్తం, నీ ఆత్మను రక్షించు శక్తి కలిగిన వాక్యము నిమిత్తం వస్తున్న బాధలున్నాయే, శ్రమలున్నావే, ఆ శ్రమలన్నిటి వలన నువ్వేం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. ఈ శ్రమకాలంలో నువ్వు చేయవలసిన పని ఏంటి? దేవుణ్ణి మహిమపరచాలి. నువ్వు అనుకున్నట్టుగానే మాట్లాడదాం. మొట్టమొదటిగా మీరు ఆలోచించగలిగితే ఈ శ్రమకాలంలో నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుణ్ణి మహిమపరచాలి. అవునంటారా కాదంటారా? దేవుణ్ణి మహిమపరచాలి. ఒక నిజమైనటువంటి విశ్వాసికి, నిజమైన విశ్వాసం ఎందుకంటున్నానంటే వాక్యానుసారంగా ఉన్నటువంటి విశ్వాసులు కలిగి ఉండవలసినటువంటి భక్తి బైబిల్లో ఉంది. కానీ వాక్యానుసారం కానటువంటి విశ్వాసులు, భక్తులు కూడా సమాజంలో కనపడుతున్నారు. అందుకే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అందుకే నిజమైన విశ్వాసికి శ్రమలు ఎన్ని రోజులు ఉంటాయి తెలుసండి? ఒక సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి శ్రమలు? 365 రోజులు శ్రమలు ఉంటాయి. కానీ ప్రియులారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈ శ్రమలు భస్మ బుధవారంతో మొదలై ఈస్టర్తో ముగిసేవి కాదండివి. ఆలోచించండి ప్రియులారా. ఇదిగో నువ్వు అనుకున్నట్టుగా ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకు మధ్యలో శ్రమలు ఉంటాయి, ఆ తర్వాత ముగిసిపోతాయి, ఆ తర్వాత శ్రమలే రావు అనుకోవటం నీ అజ్ఞానం, నీ అమాయకత్వం. అది అంటే నీకు బైబిల్ అర్థం కాలేదు. అందుకే అంటున్నాడు కదా, శ్రమలకు ముగింపు అంటూ ఉంటే, నువ్వు క్రైస్తవుడు అయిన దగ్గర నుంచి శ్రమలకంటూ ముగింపు అనేది ఏదన్నా ఉంది అని అంటే నిన్ను పెట్టెలో పెట్టినప్పుడే ముగిసిపోతుంది శ్రమ. క్రైస్తవుడిగా పోరాడేటటువంటి శ్రమ నిన్ను పెట్టెలో పెట్టినప్పుడే ముగిసిపోతుంది. బతికి ఉన్నంత కాలం ఈ 365 రోజులలో నీ శ్రమ అనే సిలువనెత్తుకొని ఆయనను వెంబడించాలి. ఎంతకాలం వెంబడించాలి? ఎన్ని రోజులు వెంబడించాలి? బైబిల్లో చూద్దాం ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం చూడండి. మరియు ఆయన, లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం, మరియు ఆయన అందరితో ఇట్లా, నేను అందరు చెప్పాడా? అపోస్తలులు 12 మందికి చెప్పాడా? అందరికీ చెబుతున్నాడు. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, జాగ్రత్తగా విందాం మనం, ప్రభువుని అనుసరించేవాడు, ప్రభువులోకి వచ్చినవాడు ఎలా అనుసరించాలో, ఎప్పుడు అనుసరించాలో ఒక ఫైనల్ జడ్జిమెంట్ చేస్తున్నాడు ఆయన. 70 మంది శిష్యుల్ని ఎన్నుకున్నాడు. 70 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్న తర్వాత
కొందరికి ప్రభు యొక్క బోధ కానీ, ఆయన పరిచర్య కానీ, ఆయన యొక్క విధి విధానాలు కానీ నచ్చలేదండి. ఎందుకంటే ప్రభుకి ఇల్లు ఉందా? ఉందండి. ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి కానీ, నక్కలక బొరియలు ఉన్నవి కానీ, దేవుని కుమారుడికి తలవాల్చుకోవడానికి స్థలం లేదండి. స్థలం ఉందండి, కానీ లేకుండా చేశారండి దౌర్భాగ్యులు. ఆయన సొంత వాళ్ళు ఆయనకు స్థలం లేకుండా చేశారు. ఎందుకంటే అందరిలో ఎలా కనపడుతున్నాడు ఆయన? చూడటానికి ఎవరు ఇష్టపడేలాగా ఆయన లేకపోయినా, ఆయన చేసే క్రియలను చూశారు. ఆ క్రియలను బట్టి ఈర్ష్య మనుషులకి. అందుకే ఈ ప్రాంతంలో ఉండటానికి వీల్లేదు, మన ఇంటికి రావడానికి వీల్లేదు, పక్క ఊరికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళి చేసుకో, ఈ గొప్పలయ్యో ఈ మెప్పులయ్యో పక్క ఊరికి వెళ్ళి చేసుకో, మన ఇంటికి అక్కడ చేయమాక. అందుకే అంటున్నాడు ఆయన, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినం. అందరి బైబిల్ ఇదే ఉందా? అందరి బైబిల్ ఇదే ఉందా? అందరి బైబిల్ అదే ఉంటుంది. ప్రతిదినం తన సిలువనెత్తుకొని నన్నెంబడించాలి. ఒక నెల సరిపోద్ది అన్నాడా బైబిల్లో? ఒక వారం చాలన్నాడా? ఒక సంవత్సరం సరిపోద్ది అన్నాడా? ఎప్పుడైతే క్రైస్తవుడిగా క్రీస్తులోకి చేర్చబడ్డావో, చేర్చబడిన నీవు ప్రతి దినం ప్రభువుని వెంబడించాలి. కొన్ని దినాలు ఏర్పరచుకొని, కొన్ని దినాలకు పరిమితమైనటువంటి భక్తిని కలిగించేసుకొని, ఇదే భక్తిని కొన్ని చేసేసి లోకంలో ఉన్న అన్యుడికి నీకు ఏంటి తేడా? 10 మంది నవ్వుకోవటానికి, ప్రభువుకి అవమానం తీసుకురావటానికి కారకుడవైన నీ భక్తి నీకు శాపాన్ని తీసుకొస్తుందంటే బైబిల్లో. అందుకే అంటున్నాడు, తనను వెంబడించాలంటే నువ్వు ఉపేక్షింపబడాలి. ఎక్కడి నుంచి ఉపేక్షింపబడాలి? లోకములో ప్రభువుకి పనికి ఆటంకపరిచే ప్రతిదాన్ని ఉపేక్షించుకోవాలి నువ్వు. అలా చేయమని బైబిల్ చెబుతుంది. ప్రభువులో చేర్చబడిన నీవు ఈ శ్రమల కాలములో నేర్చుకోవలసిందేంటో బైబిల్ దగ్గరికి వెళ్ళి చూస్తే, పరిశీలిస్తే బైబిల్ నేర్పుతున్న మాట ఏంటో తెలుసండి. ఈ శ్రమల కాలములో నువ్వు నేర్చుకోవలసిన మొట్టమొదటిది ప్రార్థన నేర్చుకోవాలి. నువ్వు అనుకున్నటువంటి ఈ కాలంలో నువ్వు నేర్చుకోవాల్సింది భక్తిలో మొదటిది ప్రార్థన, రెండవది వాక్యం, మూడవది నీ మార్పు, నాలుగవది నీ వేషధారణ పోవాలి, ఐదవది నిరీక్షణ, సాత్వికం, ఓర్పు. ఇవన్నీ కూడా ఈ శ్రమల కాలంలో నువ్వు నేర్చుకోవాలి. నీవు నేర్చుకున్న దాని ప్రకారం బ్రతకాలి. ఉందా బ్రతుకి సమాజంలో? భక్తి అంటే 40 దినాలు కాదండి, ఒక దినానికి పరిమితమైంది కాదు భక్తి. సామెతల గ్రంథం చూద్దాం ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. సామెతల గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం ప్రియులారా. నిత్యము ఏం చెప్తున్నాడండి? భయం భక్తి ఎప్పుడు ఉండాలి? నిత్యము ఉండాలి. నిత్యము అంటే నువ్వు ప్రభువులోకి చేర్చబడిన దగ్గర నుంచి నిన్ను పెట్టెలోకి చేర్చే వరకును కూడా నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. నీ ప్రవర్తన ఈ 40 దినాలు ఉంటే సరిపోద్దా? ఈ 4 రోజులు ఏమేం చేయరండి కొంతమంది. ఈ 40 దినాలు ఎలా బ్రతుకుతున్నావో నువ్వు చచ్చేదాకా అలాగ బ్రతకాలి. అది దేవునికి మహిమ. నలుగురు నవ్వుకోరు నేను చూసి తర్వాత, ఎరా 4 రోజులు ఏం చేసావురా, ఇదేంట్రా ఈ బతుకేంట్రా నీకు? అది అంటుంది నిన్ను కాదు, ప్రభువుని. ప్రభువుకి అవమానకరంగా బతుకుతున్నావు భూమి మీద నువ్వు. అసలు దేవుడు ఎక్కడ అలాంటి వేషధారణ కోరుకోలేదండి. నువ్వు బ్రతికినంత కాలం కూడా ఇప్పుడు ఎలాగైతే బ్రతుకుతున్నావో నువ్వు చచ్చేదాకా అలాగే బ్రతకాలి. అది నిజమైన భక్తి. అది నేర్చుకోవటానికే ఈ ప్రక్రియ ప్రారంభించారు. దీని యొక్క పుట్టు పూర్వతరాలు చరిత్రలోకి వెళితే ఆ చరిత్ర ఏం చెబుతుందో తెలుసా? 320లో క్రీస్తు శకం 320లో ప్రారంభించబడినటువంటి కానిస్టన్ అనే వ్యక్తి ద్వారా ప్రారంభించబడినటువంటి యొక్క విధి విధానం కలుషితం అయిపోయింది. లోకాన్ని తీసుకొని సంఘంలో చేర్చేశారు. వాళ్ళకి నచ్చినట్టుగా చేసేసుకుంటున్నారు. 320లో స్థాపించినటువంటి ఈ క్రియా విధానం
ఆ మహానుభావుడు ఎందుకోసం పెట్టాడో, ఏది జ్ఞాపకం చేశాడో ఆనాడున్నటువంటి విశ్వాసులకి ఈనాడు ఏం జ్ఞాపకం చేస్తున్నారు ఈ పనులు. మన్నైనటువంటి దేహం మట్టికి వెళ్ళిపోతుంది, మట్టి పాలు కాక మునుపే నువ్వు మారాలని వాక్యం చెబుతుంది. మన్నైన దేహం ఏదో ఒక రోజు మట్టికి వెళ్ళిపోతుంది, మట్టికి వెళ్ళే లోపు నువ్వు మారాలని బైబిల్ చెప్తుంది. నువ్వు మారాలంటే వాక్యం వినో, వాక్యం వినో. వాక్యం వింటేనే నిత్యము భయము కలిగి ప్రవర్తిస్తావు. నిత్యము భయం కలిగి ప్రవర్తించాలంటే వాక్యం వినాలి. కానీ వాక్యం వినని నీవు భక్తిని చేస్తున్నానంటే ఎలా? అందుకే అంటున్నాడు, ప్రియులరా, శ్రమ పడితేనే పరలోకం. శ్రమ పడితేనే పరలోకం. శ్రమ పడకపోతే పరలోకం రాదా? వస్తుందా? రాదా? చాలామంది శ్రమలు పోవాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ బైబిల్ అంటుంది కదా, శ్రమ కలిగినప్పుడు సంతోషపడమంటుంది. ఇదేంటంటే భిన్నంగా ఉంది బోధ అంటే. అవును, మరి బైబిల్ బోధ అలాగే ఉంటుంది. మరి లోకంలో నువ్వు అనుకున్నటువంటి బోధ కాదు ఇది. ఇది దేవుని బోధ. ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ఏం చేయాలి? యాకోబు గారు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి, కొన్ని మాటలు చూసి క్లోజ్ చేద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించెనా. ఒకవేళ శ్రమలు వచ్చాయా మీకు? వస్తే ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు వస్తాయండి? శీతాకాలంలో వస్తాయా? వర్షాకాలమా? ఎండాకాలమా? ఏ కాలం? క్రైస్తవుడికి శ్రమ వచ్చే కాలం ఎప్పుడండి? ఎప్పుడు శ్రమ వచ్చే కాలం క్రైస్తవుడికి? నువ్వు నమ్మి బాప్తీస్నం పొంది సంఘములో చేర్చబడిన దగ్గర నుంచి నిన్ను పెట్టెలో పెట్టేంత వరకును కూడా ఏ దినమున ఎప్పుడు శ్రమ వస్తుందో ఎవడు ఊహించలేనటువంటి శ్రమ ఇది. చెప్పలేం. అందుకే అంటున్నాడు, ఒకవేళ మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తన పాడవలెను. అసలు ఎందుకు శ్రమలు వస్తాయి? దేని కొరకు ఈ శ్రమలు అంటే ఇదే భక్తుడు మాట్లాడుతున్నాడు 1వ అధ్యాయం 2-3 వచనాల్లో. సహోదరులారా, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అంతే ఇది. చూసారంటే ఎంత బాగుంది మాట. ఎందుకు వస్తాయంటే శ్రమలు? మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. ఇదేంటండి? ఏంటి ఇంత భిన్నంగా ఉంది బోధ? ఈ సమాజానికి బోధ అర్థం కాలేదు. ఈ బోధను నేర్పించేవాడు కూడా లేడు. అందుకే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటూ పోతూ దేవునికి అవమానకరంగా, అన్యజనులకు హేళనకరంగా ఈ సమాజంలో క్రైస్తవ్యం గుడ్డెద్దు చేలో పడ్డట్టుకు వెళ్ళిపోతుంది. అందుకే ప్రియులారా, బైబిల్ మాట్లాడుతూ ఉంది, శోధన సహించువాడు ధన్యుడు. అనేక శ్రమలు అనుభవించాలి మనం. అనేక శ్రమలు అనుభవిస్తేనే పరలోక ప్రవేశం మనకి. శ్రమలు పడనివాడు, శ్రమకు దూరంగా పారిపోయేవాడు పరలోకానికి వెళ్ళలేడు. అందుకే అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం చూడండి. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు. ఎలా ఉండాలంటే విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ఒకరోజు విశ్వాసం ఒకలా, మరొక నెలలో విశ్వాసం మరొకలా ఉంటుందండి. అందుకే ప్రారంభం చూపించాను మీకు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. నీకు దేవుని పట్ల విశ్వాసం లేకుండా, దేవునికి ఇష్టమైన క్రియలను చేయకుండా, ఇదిగో నేను భక్తుణ్ణి, ఇదిగో భక్తి పేరటి ఇవన్నీ చేస్తున్నా, ఇవన్నీ నేను మానుకున్నా, ఏంటి ఒరిగే దేవునికి నీ వల్ల? అందుకే అంటున్నాడు ఆయన, నాయనా
నీ విశ్వాసమందు నువ్వు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. చూసారండి, అంటే అనేక శ్రమలు పడటానికి మనం నిలబడ్డామా? సంఘంలో అనేక శ్రమలు అనుభవించడానికి క్రీస్తు పక్షాన మనం ఏర్పాటు చేయబడ్డామా? ఆ మాట కూడా చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును క్రైస్తవులారా, మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. ఒక్క మాట అడుగుతా, మీరు చెప్పాలి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభులు వారు శ్రమ పడిన కాలం ఎంత? ఏమండి, నిజమైనటువంటి క్రైస్తవుడు, నిజమైన భక్తిపరుడు ఆలోచించవలసినటువంటి ఆలోచనాత్మకమైనటువంటి క్వశ్చన్ అండి ఇది. యేసుక్రీస్తు వారు శ్రమ పడినటువంటి కాలం ఎంత? ఎంత అండి? బైబిల్ చెప్తుంది చూడండి ప్రియులారా. ఒకసారి ఆ మాట చూద్దాం, చాలా బాగుంటుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రియులారా. 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో ఎంతకాలం బతికాడండి ప్రభువారు భూమి మీద? 33.5 సంవత్సరాలు కాలం బ్రతికాడు. ఈ 33.5 సంవత్సరాల కాలములో ఎన్ని దినాలకు శ్రమ పడ్డాడు మహానుభావుడు? ఎన్ని దినాలండి? వారం రోజుల, 10 రోజుల, నెల రోజుల, 40 రోజుల, 60 రోజుల, 70 రోజుల? ఎన్ని దినాలు శ్రమ పడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద? అట్టి మనస్సును ఆయుధముగా ధరించుడని క్రైస్తవులకు చెప్పాడే. క్రీస్తు శ్రమ పడ్డాడు. శ్రమ పడినటువంటి శ్రమను మీరు ఆయుధముగా ధరించమని చెప్పాడు అని అంటే అసలు ఆయన శ్రమ పడినటువంటి కాలం ఎంత అని మనం బైబిల్ దగ్గరికి వెళ్ళి చూస్తానంటున్నాడు కదా. ఇదిగో ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయనే అంగీకరింపబడితే మరి నువ్వెంత నేనెంత భూమి మీద ఆలోచించు ఒకసారి. ఎలా బతికాడు ఆయన? బతికినంత కాలము శ్రమ పడ్డాడు. బ్రతికినంత కాలము దేవుని యందు భయము భక్తి కలిగి బతికాడు. మరి నీ భయం ఎంత ఉంది, నీ భక్తి ఎంత ఉంది బతికినంత కాలంలో? ఆలోచించు. ఎవరైనా చెప్తారండి ఎలాంటి మాటలు? చెప్పరండి ఎలాంటివి. ఎందుకంటే క్రైస్తవులకు నచ్చవు ఎలాంటివి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు పడిన శ్రమ బ్రతికినంత కాలం పడ్డాడు ప్రియులారా. మరి నువ్వేంటయ్యా కొన్ని దినాలకు పరిమితం అంటావేంటి కాలం? అంటే నీకు బైబిల్ అర్థమైనట్టు అర్థం కానట్ట? అర్థం కానట్టే. అందుకే అంటున్నాడు, అసలు క్రీస్తులో ఉన్నోళ్ళకి ఎలా శ్రమలు వస్తాయో, ఎంతకాలం శ్రమ వస్తాయో ఒకసారి మీరు చూడగలిగితే తిమోతి గారికి రాసిన 2వ పత్రికలో చక్కటి మాట పౌలు గారు మాట్లాడుతున్నారు. చూద్దాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం అంటాడు కదా, క్రీస్తు యేసునందు, జాగ్రత్తగా వినాలి, లోకంలో ఉన్నోళ్ళు కాదు, మనుషులు యందు ఉన్నోళ్ళు కాదు, క్రీస్తు యేసునందు సద్భక్తితో, సద్భక్తి అంటే మంచి భక్తి, ఆరోగ్యకరమైనటువంటి భక్తి, కల్మషం కపటం లేనటువంటి భక్తి. ఇది మనుషులు కల్పించినటువంటి భక్తి కాదు, మనుషుల విశ్వాసం ఆధారం చేసుకున్న భక్తి కాదు, కేవలం విని మోసపోతున్నటువంటి భక్తి కాదు, ఒక ఆచారబద్ధంగా కొనసాగుతున్నటువంటి భక్తి కాదు. ఇది ఏ భక్తి? ఇది క్రీస్తు యేసునందున్నటువంటి భక్తి. ఆ భక్తి సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. ఎప్పుడు హింస పొందుదురు? ఎప్పుడు? బ్రతికినంత కాలం. మరి కొంతకాలం అని నువ్వు మాట్లాడతావేంటి? బ్రతికినంత కాలం అని బైబిల్ చెప్తా ఉంటే నువ్వేమో కొంతకాలం అంటున్నావు. మరి అంటే నీకు బైబిల్ అర్థమైనట్టు అర్థం కానట్ట? నీకు బైబిల్ అర్థం కాలేదు. నీకు బైబిల్ అర్థం కాలేదు కాబట్టే బ్రతికినంత కాలం శ్రమలు ఉంటాయని బైబిల్ మాట్లాడుతుంటే నువ్వు అంటున్నావు కదా, బ్రతికినంత కాలం ఉండవురా నాయన, కొంతకాలమే, మేము పెట్టుకున్నంత కాలమే ఉంటాయని నువ్వు అంటున్నావు. ఏమండి, అపవాది కొంతకాలం శోధించేవాడా? నువ్వు బ్రతుకున్నంతకాలం శోధించేవాడా? ఆలోచించండి. ఈ కనీస జ్ఞానం మనకుంటే మనం దేవుని యందు
శ్రమల యందు ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. ఒక్క మాట మీరు చూడగలిగితే, అసలు బైబిల్ అంటుంది కదా, అసలు క్రీస్తునందు శ్రమ పడుట కొరకే మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నా అంటున్నాడు. నిజంగా ఎలాంటి బాధ చేస్తే ఊళ్ళు సంఘానికి రారండి, వస్తారా? అసలు శ్రమలు పోవాలని సంఘానికి వస్తున్నామని చాలామంది అనుకుంటున్నారు, కానీ శ్రమలు సంఘంలోకి వచ్చాకే మొదలవుతాయని ప్రభు అంటున్నాడు. ఆకలి శ్రమ పోవాలని వచ్చావాడికి, మాకు డబ్బు లేదని వచ్చావా, మాకు అధికారం లేదని వచ్చావా, ఆస్తి కావాలని వచ్చావా, ఇల్లు కావాలని వచ్చావా, ఏదో నీ స్వలాభం కోసం ఇక్కడికి వచ్చావా సమస్యలన్నీ పోవాలని? అది కాదు నాయన దేవుడు మాట్లాడుతుంది. ఒక మాట అంటాడు కదా బైబిల్ గ్రంథంలో, నాకు భోజనం లేదు, బట్టలు లేవు, తిండి లేదు, అది లేదు, ఇది లేదని మాట్లాడుతుంటే ప్రభువారు అంటాడు కదా, ఒరి పిచ్చోడా ఆకాశ పక్షులను చూడు అన్నాడు, అన్నాడు కదా, ఇవన్నీ మీకు అవసరమని తెలిసే, ఇలాంటి కోరికలు మీరు కోరతారని తెలిసే దేవునికి అసలు ముందు మనిషిని చేయలేదండి భూమి మీద. మరి దేన్ని చేశాడు? మనిషికి అవసరమైనవన్నీ చేశాడు. మనిషికి అవసరమైనవన్నీ చేసి అప్పుడు 6వ దినాన మనిషిని ప్రవేశపెట్టాడు భూమి మీద. ఇదేంటంటే ప్రవేశపెట్టడం అంటే భూమిలోంచి గత చేసాడు మనిషి అని మీరు అనుకున్నారు. అది మన్నైన దేహం ఎక్కడ పడుతుంది? మన్నే కనుక మళ్ళీ మన్నుకి వెళ్ళిపోద్ది. మరి మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని యొద్ద నుండి ఆ మట్టి దేహంలోకి వచ్చాడు. ఇప్పుడు వెంకటేశ్వరరావు అంటే ఎవరు? నా లోపల చూశారు, అది వెంకటేశ్వరరావు అంటే, నేను కాదు. నేనంటే ఎవరు? ఈ శరీరం కాదు. నేను అనేవాడిని ఒకరోజు వెళ్ళిపోతాను బయటికి. వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఉండవలసినటువంటి వ్యక్తి ఆత్మ అనే నేను వెళ్ళిపోగానే ఈ దేహాన్ని ఎక్కడ పడతా తీసుకెళ్ళి ఫస్ట్ ఇంటి వాకిట్లో పడేస్తారు. ఆ తర్వాత తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారండి? ఊరు బయట మట్టిలో పారేస్తారు. ఎందుకని ఊరు బయట పడేస్తారు తీసుకెళ్ళి దీన్ని? నేను అనేవాడిని ఈ దేహాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయాను నేను. ఇప్పుడు ఆ దేహం దగ్గరకు వచ్చేసి నేను అనేవాడిని వెళ్ళిపోయా. నా దేహం దగ్గరకు వచ్చేసి ఏమన్నా వెంకటేశ్వర గారు లేకండి టీ తాగురు కానీ, ఏమన్నా వెంకటేశ్వర గారు లేకండి టిఫిన్ చేదురు కానీ అని నాకు చెప్పారు అనుకోండి, కదులుద్ది, అది మాట్లాడుద్దా? మాట్లాడదు. ఎందుకు మాట్లాడలేదు? ఇదొక తొడుగు అంతే, ఒక గుడారం ఆత్మకి. ఇది ఈ గుడారమైనటువంటి ఈ యొక్క దేహం ఆత్మకు నివాసం. కొంతకాలం ఉండటానికి భూమి మీదకి వచ్చాం. భూమి మీదకి వచ్చినటువంటి మనం, కొంతకాలం ఉండటానికి వచ్చినటువంటి మనం, ఈ కొంతకాలంలోని దేవుడు ఇటుపక్క సుఖాన్ని, ఇటుపక్క కష్టాన్ని ఎందుకు జతపరిచాడనంటే, కష్టం లేకపోతే సుఖం దొరకదంటున్నాడు. అవునా కాదా? ఏమన్నా కష్టపడకోకుండా సంపద ఇంటికి వస్తుందా? ఒక రైతు తన పొలంలో గింజను నాటిన తర్వాత పంటను చేతిపరుచుకోవాలంటే రైతు ఎంత కష్టపడతాడండి. ఆ గింజ మొలిచేదాకా, మొలిచిన తర్వాత మొక్కొచ్చాక దానికి పొట్టొచ్చాక, ఆ పొట్టొచ్చిన తర్వాత ఇంటికి చేర్చేంత వరకు, చేర్చినటువంటి సంపదని మార్కెట్కి తీసుకెళ్ళి సొమ్ము చేసుకునేంత వరకు ఎంత కష్టపడతాడు మీరు ఆలోచించండి. అంతే కష్టం క్రైస్తవులమైన మనకుందా కష్టం. అందుకే అంటున్నాడు, విశ్వాస వీరులు ఎంతో కష్టపడ్డారు. మీకు తెలుసుండి, అదంతా చూపించట్లా మీకు. విశ్వాస వీరులు ఎంతో కష్టపడ్డారు కాబట్టి విశ్వాస వీరుల జాబితాలో రాయబడిన వీరందరూ పరలోకానికి వెళ్లకుండా పరదేశిలో ఉండి ఎదురు చూస్తున్నారు మన కోసం. అందుకే ప్రియులారా, విశ్వాసులమైనటువంటి మనల్ని తీసుకెళ్ళి అపవాది చెరలో వేయించటానికి వాడి సమయం కొద్దిగానని ఎంత ప్రయాసపడుతున్నారు. అపవాది గురించి కొన్ని మాటలు చూసుకొచ్చేద్దాం. ప్రకటన గ్రంథం చివరి మాటలు చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం నుంచి చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం నుంచి చూడండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఏమంటున్నాడండి? విశ్వాసులైన మీకు శోధన వస్తుంది. శోధన వచ్చినప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే, 1 రోజు వచ్చినా, 10 రోజులు వచ్చినా, నెల రోజులు వచ్చినా, 2 సంవత్సరాలు వచ్చినా, ఎంతకాలం శ్రమ వచ్చినా మరణము వరకు నమ్మకంగా ఉండాలి. దేవునిలో నమ్మకంగా ఉండాలి. ఎప్పటి వరకు? మరి మరణం వరకు నమ్మకంగా ఉండాలని చెప్పి దేవుడు మాట్లాడుతుంటే, మరి మీరేంటయ్యా కొంతకాలం ఉండి ఆ తర్వాత లోకంలోకి వెళ్ళిపోయి నీకు నచ్చినట్టు బతుకుతున్నావు? మరొక మాట చూడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం వచనం కూడా 12. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం వచనం 12. మళ్ళా
అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమేనని తెలుసుకొని బహుక్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఏమో ఈ టైంలో ఎవరిని కోరుకుంటాడో, ఎవరిని శోధిస్తాడో తెలియదు. అపవాది నిత్యము శోధిస్తాడండి. నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి పరిశోధకుడు సమయం ఇస్తాడు అపవాదికి కూడా ఒకసారి. యోబు గారి సంగతి చూడండి. నీతిమంతుడైనటువంటి యోబు గారు తన విశ్వాసాన్ని, భక్తిని పరీక్షించడానికి శోధకుడికి అప్పచెప్పాడు. ఆలోచించండి ప్రియులారా, శోధకుడికి అప్పచెప్పాడు. అలా అప్పచెప్పినటువంటి యోబు గారు తన భక్తిని, విశ్వాసాన్ని కోల్పోయాడా? కోల్పోలేదండి, కాపాడుకున్నాడు మహానుభావుడు. అందుకనే నీకు నాకు వస్తున్నటువంటి శ్రమలు కూడా అవి ప్రభువులోకి చేర్చబడిన దగ్గర నుంచి మన మరణ పర్యాంతం వరకు మనతోనే కొనసాగుతూ ఉంటాయి ప్రియులారా శ్రమలు. అందుకనే దానికోసం, ఒక ధైర్యం కోసం, ఒక శక్తిని, ఒక ఆధారం కోసం దేవుడు ఒక అద్భుతమైన మాట రాయించాడండి. శ్రమ పడుతున్న వారందరికీ ఓదార్పు కలిగిన మాట. ఏంట మాటను మీరు చూడగలిగితే, ముగింపు మాటగా మీరు చూడగలిగితే ప్రియులరా, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11-12 చూడండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11-12 వచనాల్లో చూడండి. నిరీక్షణ విషయములో, ఆసక్తి విషయములో మాంద్యులు కాక, దేంట్లో మాంద్యత? ఆసక్తి. ఈ 10 రోజులు కావచ్చు, నెల రోజులు కావచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువ రోజులు కావచ్చు, నీకున్నటువంటి ఆసక్తి అది ఆత్మ సంబంధమైనది అయితే, ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. ఎన్ని రోజులు సేవించాలి ప్రభువుని? కొన్ని దినాలు కాదండి. ప్రభువులోకి చేర్చబడిన దగ్గర నుంచి నీ మరణం కొరకు ప్రభువుని సేవించాలి. అలా సేవించేటటువంటి పనిలో నీకు ఒక నిరీక్షణ ఉండాలి. ఆ నిరీక్షణ గలవారై సంతోషించచ్చు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ఇదండి బైబిల్ చెప్తుంది. శ్రమలు వస్తాయి, వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నిలబడాలి, పడిపోకూడదు. అందుకనే శ్రమలు వచ్చినప్పుడు నిలబడాలంటే మనకు ఒక నిరీక్షణ ఉందని మనం ఎరగాలి. ఆ నిరీక్షణతో మనము సంతోషిస్తూ మనం ఏం చేయమంటున్నారంటే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఎంతకాలం ప్రార్థన చేయాలి? బ్రతికినంతకాలం ప్రార్థన చేయాలి. అందుకే అంటున్నాడు, ఆసక్తి విషయంలో మీరు మాంద్యులుగా ఉండటానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సిలువకు అప్పచెప్పడానికి ముందు కొండ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు, శిష్యులు ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యులకు చెప్పాడు, మీరు మెలకుగా ఉండండి అయ్యా, ప్రార్థన చేయమని చెప్పి ప్రభు కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేసేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ఇదిగో సమస్య రాబోతుంది, శోధన రాబోతుందని హెచ్చరించిన నిద్రపోయారు వీళ్ళు. అర్థమవుతుందా మీకు? అంటే శోధకుడు ఎప్పుడైనా మిమ్మల్ని శోధించవచ్చు. ఒకవేళ నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉన్నా యోబు గారిని పరీక్షించినట్టుగా దేవుడు మీ విశ్వాసాన్ని పరీక్షించవచ్చు, చెప్పలేం. అందుకే ప్రభు అంటున్నాడు కదా, నాయన శ్రమ వచ్చినప్పుడు మనము సంతోషపడాలి కానీ దేవునికి దూరం అయిపోకూడదు. అందుకే ఒక భక్తుడు ఒక మాట మాట్లాడండి శ్రమ గురించి. ఒక్క మాట చూడండి, చాలా బాగుంటుంది ఈ మాట. ఎందుకంటే శ్రమలు రావడం చాలా మంచిదని బైబిల్ అంటుందండి. కానీ దీని భావం అర్థం కానీ చాలామంది శ్రమలు రాకూడదని ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు చాలామంది. చూడండి, 119వ కీర్తనలో 67వ వచనం చూస్తే, 119వ కీర్తన 67వ వచనంలో, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అంటే శ్రమలు రాకముందు ఏం చేశారు? భక్తిని, విశ్వాసాన్ని, మందిరాన్ని, దేవుని వాక్యాన్ని అన్నీ విడిచిపెట్టి లోకంలో బతుకుతూ ఉంటారు వెళ్ళిపోయి. ఇప్పుడు శ్రమలు రాగానే ఏం చేశారు? మళ్ళా భక్తి గుర్తొచ్చింది, విశ్వాసం గుర్తొచ్చింది, మందిరం గుర్తొచ్చింది, వాక్యం గుర్తొచ్చింది. 71వ కీర్తన గుర్తు చదవండి, 71వ మాట కూడా చదవండి. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఎండుట నాకు మేలాయను. ఇదేంటండి భక్తులు ఎలా మాట్లాడుతున్నారు? మనమేమో శ్రమలు రాకూడదని ప్రార్థన చేస్తున్నాం, కానీ భక్తులు ఏమంటున్నారు? శ్రమ కలిగి ఉండుట నాకు మేలని భక్తులు అంటున్నారు. చూసారా, భక్తులకి ఈనాడు ఉన్నటువంటి భక్తులకి ఎంత తేడా ఉందో చూడండి. మనమేమో శ్రమలు రాకూడదని ప్రార్థన చేస్తూ ఉంటే భక్తులేమో శ్రమ కలిగి ఉండటం మేలని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎంత తేడా ఉందో చూడండి.
అందుకే ప్రియులరా, క్రైస్తవుని శ్రమకాలం క్రీస్తులోకి వచ్చిన దగ్గర నుంచి నువ్వు చనిపోయేంత వరకును కూడా శ్రమకాలమే. 365 రోజులు క్రైస్తవునికి శ్రమకాలమే. ఇదొక్కటి గమనించాలని. ఇంకా ఏమైనా మీకు సందేహాలు, డౌట్స్ ఉంటే మా యూట్యూబ్ ఛానల్ వి ఫర్ లార్డ్ మినిస్ట్రీస్లో ఎన్నో టాపిక్స్ మాట్లాడి దాంట్లో పెడుతున్నాం. ఇంకా రేపటి దినం నుంచి అసలు బైబిల్లో ఉన్నటువంటి ఉపవాసం చేసిన విధానం, దానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి ఎవిడెన్స్ అంతా కూడా మీకు మాట్లాడి మా ఛానల్లో మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆసక్తి కలిగిన వాళ్ళు విని వాక్య ప్రకారం నడుచుకుంటారని ప్రతి మనిషిని నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.